హలో, అగ్రాజ్ గారేనా మాట్లాడేది? ఏంటి? నేను మొగుడు మాయ చేసే కంపెనీ నుండి మాట్లాడుతున్నాను. మొగుడు మాయ చేసే? మీరు జాబ్ కోసం అప్లై చేశారు కదా? మేడం. ఎస్ మేడం, చెప్పండి మేడం, చెప్పండి. ఇప్పుడు మీరు బెల్లం పారిపోయి అనే కంపెనీలో వర్క్ చేస్తున్నారు కదా? ఎస్ మేడం. మీ ప్రెజెంట్ సాలరీ ఎంత? కటింగ్స్, క్యాబ్ చార్జెస్, సుట్టా, సిగరెట్ పోగా 18,000 వస్తాయి మేడం. హైక్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? స్టాండర్డ్ గా 50% హైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మేడం. ఓకే, వి విల్ గెట్ యు. మీ నోటీస్ పీరియడ్ ఎంత? రిజైన్ పెడితే ఇప్పుడే అంటారు. ఏంటి? అదే ఈ రోజు రిజైన్ చేస్తే రేపే రిలీవ్ ఇచ్చేస్తారు. దట్స్ నైస్. సో అగ్రాజ్ గారు, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ఓకే మేడం. మీరు ప్రెజర్ లో వర్క్ చేయగలరా? 2 ప్రెజర్ కుక్కర్లు తీసుకొచ్చి కింద పెట్టినా గువ్వ ఇంచి కదపకుండా పని చేయగలను మేడం. మీకు మ్యారేజ్ అయిందా? ఇంతకు ముందు ముండమూపు అనే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు డైవర్స్ అయిపోయి మేడం. ఎందుకో తెలుసుకోవచ్చా? నేను టైం ఇవ్వటం వలన ఏంటి? అదే ముండమూపు అనే కంపెనీలో ఎక్కువ టైం ఇవ్వటం వలన డైవర్స్ అయిపోయి మేడం. మీకు పిల్లలున్నారా? ఉన్నారు, 4. పెళ్ళాం పోయి మొగుడేడుస్తుంటే పని మనిషి వచ్చి పార్క్ వెళ్తున్నారండి అన్నదంట. లేకపోతే ఏంటి మేడం, పెళ్ళమే లేదంటే పిల్లలకు వస్తారు. సరే అండి, మీరు ఏది ప్రిఫర్ చేస్తారు? వర్క్ ఫ్రమ్ హోమా, వర్క్ ఫ్రమ్ ఆఫీసా? వర్క్ ఫ్రమ్ హోమ్ మేడం. ఎందుకు? పక్కింటి 14 ఆయన జాబ్ కోసం దుబాయ్ వెళ్ళాడు. ఒక 2 ఏళ్ళ వరకు రాడు. ఈ లోపు పెట్టి ఫోన్ ఇడియట్. కాల్ కట్ చేసింది ఏంటి? స్కిల్స్ విని భయపడినట్టు ఉంది.